ఒక రోడ్డు పనో చేస్తే ఆ కాంట్రాక్టర్ కిందికి ఉపాధి హామీ పని చేసే వాళ్ళంతా పోయి పని చేయాలన్నమాట. అంటే ఈ గ్రామాలు మండలాలు వీళ్ళంతా ఆ కాంట్రాక్టర్ కు లేబర్ సప్లై చేసే కంపెనీలుగా మారిపోతాయి అన్నమాట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నా. ఇక కాంట్రాక్టర్ ఎప్పుడు ఇస్తాడో, డబ్బులు ఎప్పుడు ఇయ్యడో, ఎంత ఇస్తాడో, ఇదంతా మొత్తము బీజేపీ పార్టీ ఉపాధి హామీ పనిని కూనీ చేయడానికే చేస్తుంది, ఆ డబ్బులు మిగిలించుకోవడానికే చేస్తుంది. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నా ఈరోజు పేదవాడి పక్షాన ఉపాధి హామీ పథకాన్ని నిలబెట్టాలి అని కొట్లాడుతున్నది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నా. ఈ ఒక్క విషయంలోనే కాదు కాంగ్రెస్ పార్టీ నిలబడి కొట్లాడుతున్నది. ఏ ప్రజలకు వచ్చిన ఏ సమస్య అయినా ఈరోజు ప్రతిపక్ష గొంతై నిలబడిన ఏకైక పార్టీ మన రాష్ట్రంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఎందుకంటే బీజేపీ పార్టీ ఎన్ని వికృత చేష్టలు చేస్తున్నా కూడా అటు తెలుగుదేశం పార్టీకి కానీ అటు జనసేన పార్టీకి